This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ టుడే యూ వాచ్ వి దరికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్ ఈరోజు గవర్నమెంట్ జాబ్ అప్డేట్ ఏంటంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారన్నమాట. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి రోల్స్కి ప్రెసెంట్ అయితే రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. మీరు 26th నవంబర్ కల్లా అప్లై అయితే చేసుకోవాలి. అన్ని డీటెయిల్స్ స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతా కూడా అఫీషియల్ వెబ్సైట్లో తీసుకున్న ఇన్ఫర్మేషన్. ఎక్కడ కుక్కడ్ ఇన్ఫర్మేషన్ ఉండదు, అంతా కూడా వెరిఫైడ్ రిక్రూట్మెంట్. క్లియర్గా డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేద్దాం. బిఫోర్ ది కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. లెట్స్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి, CCRH. ఇక్కడ చూస్తే మనకి ఈ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారన్నమాట. గ్రూప్ ఏ, గ్రూప్ ఈ, గ్రూప్ సి వేకెన్సీస్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ కూడా మనకైతే స్టార్ట్ అయింది. ఇక్కడ అప్లై ఆన్లైన్ మీకు ఇచ్చేసి మీరైతే యాక్సెస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇంకా దానికి కావాల్సిన డీటెయిల్స్, అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్, స్టేటస్ సబ్మిషన్ ఫాము, అప్లికేషన్ ఫామ్ అన్ని కూడా మనకి ఇక్కడైతే క్లిక్ హియర్ అని కనిపిస్తుంది కదా, వీటిని మీకు ఇచ్చేసి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నేను ఇప్పుడు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే నేను ప్రాపర్గా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. చూడండి ఒకసారి, మీరు ఇక్కడ ఇచ్చారు క్లియర్గా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి. హోమియోపతిలో వీళ్ళైతే రీసెర్చ్ చేస్తారన్నమాట. అండ్ అటానమస్ బాడీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఒక వేకెన్సీ అనౌన్స్మెంట్ అయితే అనౌన్స్ చేశారు. మీరు ఇక్కడ చూడండి, స్టార్టింగ్ డేట్ వచ్చేటికి 5th నవంబర్ నుంచి మనకైతే స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ వచ్చేటికి ఆన్లైన్ అప్లికేషన్ యాజ్ వెల్ as ఫీ పేమెంట్ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. 26th నవంబర్ కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలని మెన్షన్ అయితే చేశారు. గైస్ ఇందులో మేజర్గా మనం కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే గ్రూప్ ఏ, గ్రూప్ బి కాకుండా గ్రూప్ సి పోస్టుల గురించి అయితే మనం అయితే ఎక్కువ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే గ్రూప్ ఏ, గ్రూప్ ఈ పోస్ట్ అంటే టెక్నికల్ రిక్వైర్మెంట్ బేసిక్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలన్నమాట. ఫస్ట్ గ్రూప్ సి గురించి మీకు చెప్పి తర్వాత గ్రూప్ ఏ, గ్రూప్ బి మీకు అయితే చూపిస్తాను. సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ మనం అయితే గ్రూప్ సి పోస్టులు అయితే చూద్దాం. ఫస్ట్ గ్రూప్ సి పోస్ట్ వచ్చి మనకైతే ఫార్మసిస్ట్ అనే రోల్కి ప్రెసెంట్ అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తాను. 29,200 నుంచి 92,300 వరకు మనకైతే బేసిక్ పే అయితే వేరే అవుతుంది. పే లెవెల్ 6th ప్రకారం మనకైతే ఇస్తారన్నమాట. యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకి 3 పోస్టులు అయితే ఉన్నాయి. మనకి మినిమం 18 నుంచి మాక్సిమం 25 years వరకు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 12th పాస్ ఎవరైతే 12th పాస్ అయ్యారో ఫిజిక్స్లోని, కెమిస్ట్రీ ఆర్ బయాలజీలోని మీరైతే చేశారో. అండ్ ఇంకో విషయం ఏంటంటే హోమియోపతి ఫార్మసీలోని మీరైతే డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ మీకైతే ఉండాలని చెప్తున్నారు. ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉంటే అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంటే చాలు మీరు ఈ యొక్క పర్టికులర్ రోల్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఫార్మసిస్ట్కి. ఓకే, ఇంకా సెకండ్ అప్డేట్ చూస్తే మనకైతే ఎక్స్రే టెక్నీషియన్ గ్రూప్ సి పోస్ట్ మాట ఒక పోస్ట్ అయితే ఉంది. 25 years అండ్ బిలో వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే అప్లై అయితే అవుతాడా. సర్టిఫికేట్ ఇన్ ఎక్స్రే టెక్నాలజీ ఆర్ మినిమం 2 years ఆఫ్ డ్యూరేషన్ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఎక్స్రే సర్టిఫికేట్ కనుక మీకు ఉంటే అండ్ 1 year ఎక్స్పీరియన్స్ ఏమైనా ఎక్స్రే ప్లాంట్లో కనుక మీరు ఏమైనా హ్యాండిల్ చేసిన క్యాపబిలిటీ మీకు ఏమైనా ఉంటే మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇంకా ఫుట్ నోట్లో చూస్తే క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ. ఇంకా వాళ్ళంతా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎల్డీసీ రోల్ అయితే ప్రెసెంట్ అయితే ఉంది. లోయర్ డివిజనల్ క్లర్క్ మాట గ్రూప్ సి పొజిషన్ ఇది. 27 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మినిమం 8 నుంచి 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేటికి 12th పాస్ అయితే సరిపోతుంది అన్నమాట మీరు. మీకైతే తప్పకుండా స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారంటే టైపింగ్ టెస్ట్ అన్నమాట. 35 words per minute మీరైతే ఇంగ్లీష్లోని ఆర్ 30 words per minute హిందీలో కనుక టైప్ చేయగలిగితే మీరు ఈ పర్టికులర్ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. ఓకే, అన్రిజర్వ్డ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి అసలు ఎలా డివైడ్ అయ్యి 27 పోస్టులు ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చేసారు. వీడియో చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా గ్రూప్ సి ఫైనల్గా మనకైతే డ్రైవర్ అనే పోస్ట్కి అయితే ఉంది అన్నమాట. 2 పోస్టులు అయితే ఉన్నాయి. 25 years అండ్ బిలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పాస్ మిడిల్ స్కూల్ ఎగ్జామినేషన్ ఇచ్చారు. మిడిల్ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా అంటే 10th పాస్ అయిన వాళ్ళు కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీకు అయితే ఉండాలి. లైట్ వెహికల్ అండ్ హెవీ వెహికల్స్ డ్రైవింగ్ లైసెన్స్ కనుక ఉంటే యాజ్ ఎ డ్రైవర్గా మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ 2 years ఉంటే చాలు మీరు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని వీళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. ఇవన్నీ మనకైతే గ్రూప్ సి పొజిషన్స్ అన్నమాట. ఇలా పైకి వచ్చేస్తే మనకి గ్రూప్ బి పొజిషన్స్ అయితే ఉంటాయి. అవి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం తర్వాత. చూడండి ఒకసారి గ్రూప్ బి పోస్టులకు మనకైతే జూనియర్ లైబ్రేరియన్ అనే రోల్కి ప్రెసెంట్ అయితే ఒక పోస్ట్ అయితే ఉంది. 35,400 నుంచి బేసిక్ అయితే వేరీ అవుతుంది. మీకు చెక్ చేసుకోవచ్చు. 25 years ఆర్ బిలో క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి గ్రాడ్యుయేషన్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఎవరైతే చేశారో 1 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా లైబ్రరీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో కానీ ఇన్స్టిట్యూట్లో కానీ మీరు ఏమైనా లైబ్రరీని కనుక చేస్తే మీరు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది గ్రూప్ బి పోస్ట్ మాట. ఇంకా గ్రూప్ ఏ పోస్టులకు వచ్చేసాం. గ్రూప్
గ్రూప్ ఏ పోస్ట్ వచ్చేటికి రీసెర్చ్ ఆఫీసర్ హోమియోపతికి సంబంధించి మనకి లెవెల్ 10 బేస్ చేసుకుని మనకైతే 56,100 నుంచి స్టార్ట్ అవుతుంది మన ప్యాకేజ్. 12 పోస్టులు అయితే ఉన్నాయి. నాట్ ఎక్సీడింగ్ 40 years అని కూడా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ దీనికి ఎండి హోమియోపతి చేసిన వాళ్ళు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చట అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా సెంట్రల్ రిజిస్టర్ ఆఫ్ సిసిహెచ్ నుంచి రిజిస్టర్ అయ్యి ఉండాలి, ఎన్రోల్మెంట్ అయ్యి ఉండాలని వీళ్ళైతే చెప్పారు. అందుకే టెక్నికల్ రోల్స్ మాట చెప్పాను ముందుగానే గ్రూప్ ఏ. నెక్స్ట్ రీసెర్చ్ ఆఫీసర్ ఎండోక్రినాలజీ అట. సో దీనికి చూస్తే మనకు ఒక పోస్ట్ అయితే ఉంది. దీంట్లో కూడా మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ ఇన్ జువాలజీ ఆర్ ఫార్మకాలజీలో చేసిన వాళ్ళు అండ్ 3 years రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చట. నెక్స్ట్ రీసెర్చ్ ఆఫీసర్ ప్యాథాలజీ వచ్చేటికి మనకు 1 పోస్ట్ అయితే ఉంది. ఎండి ప్యాథాలజీ చేసిన వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. నాట్ ఎక్సీడింగ్ 40 years అని కూడా మెన్షన్ చేస్తారు. చెక్ చేసుకోండి. మనకు తెలుసు కదా యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మాక్సిమం ఏజ్ లిమిట్ రిలాక్స్డ్ బై 5 years. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమో 5 years ఉంటుంది. ఓబీసీ ఎన్సీఎల్కి ఏమో 3 years ఉంటుంది. నెక్స్ట్ పీడబ్ల్యూబీడీలో అన్రిజర్వ్డ్కి వచ్చేటికి 9 years ఉంటుంది. పీడబ్ల్యూబీడీలో ఓబీసీకి వచ్చేటికి ఏమో 13 years. పీడబ్ల్యూబీడీలో ఎస్సీ ఎస్టీకి వచ్చేటికి 15 years వరకు మనకైతే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే అప్లికబుల్ అయితే అవుతాయి. చెక్ చేసుకోండి. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేటికి మనకైతే 3 కేటగిరీ ఆఫ్ పోస్టులు ఉన్నాయి కదా, గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అనేసి. ఫస్ట్ గ్రూప్ ఏకి వచ్చేటికి ఫర్ ఆల్ గ్రూప్ ఏ పోస్ట్కి వచ్చేటికి ఫస్ట్ మనకు ఒక ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఫాలోడ్ బై అన్ ఇంటర్వ్యూ అని మెన్షన్ చేస్తారు అనమాట. 150 marks అయితే ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇంటర్వ్యూ విల్ బి కంప్రైజ్ ఆఫ్ 30 marks అట. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులకి అయితే సో మనకి ఏంటంటే ఫస్ట్ మనకి అక్కడ క్లిక్ మెన్షన్ చేస్తే మనకు ఒక ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. 100 marks కనేసి ఇచ్చారు. ద స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మార్క్స్ అండ్ సబ్జెక్ట్స్ విల్ బి లైక్లీ క్వశ్చన్స్ టు బి ఫ్రేమ్డ్ బిలో ది 3.6 ఇన్ ఈచ్ సెపరేట్. మీకు చూపిస్తాను అది సో ఎలా ఉంటుందనేసి. సో మీకు అయితే 100 marks అయితే వ్యాలిడ్ అయితే చేస్తారన్నమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 marks అని మెన్షన్ చేశారు. అండ్ ఒకవేళ కనుక రాంగ్ ఆన్సర్ కనుక చేశారనుకోండి మీరు 0.25 నెగిటివ్ మార్కింగ్ మనకైతే ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా రాయాలి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇంకా సిలబస్ వాళ్ళు ఇచ్చేసారన్నమాట. అసలు ఏం ప్రిపేర్ అవ్వాలనేసి ఇక్కడ ఇచ్చారు. రీసెర్చ్ ఆఫీసర్ గ్రూప్ ఏ పోస్టులకి ఏమో 150 marks కి 90 marks 60 marks ఎలా డివైడ్ అయ్యేదో ఇక్కడ సిలబస్ మీరు చెక్ చేసుకోవచ్చు. రీసెర్చ్ ఆఫీసర్కి ఏమో 150 marks కి, రీసెర్చ్ ఆఫీసర్ ప్యాథాలజీకి వచ్చేటికి 150 marks అయితే ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ బిలో జూనియర్ లైబ్రరీకి వచ్చేటికి 60, 25, 15. సో లైబ్రరీ సైన్స్ మీద, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద, బేసిక్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ మీద ఇలా మనకైతే డివైడ్ అవుతాయి. 100 marks అయితే వ్యాలిడ్ చేస్తారు. నెక్స్ట్ ఫార్మసిస్ట్ అంటే గ్రూప్ సికి వచ్చేటికి క్లియర్గా చూడండి. ఫార్మసిస్ట్కి వచ్చేటికి మనకి ఫండమెంటల్స్ ఆఫ్ హోమియోపతి మీద 40 marks, అప్లైడ్ హోమియోపతి ఫార్మసీ మీద 50 marks, జనరల్ నాలెడ్జ్ రీజనింగ్ మీద 10 marks, టోటల్గా 100 marksకి వ్యాలిడ్ చేస్తారు. ఎక్స్రే టెక్నీషియన్ కూడా అంతే. ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఎక్స్రే మీద 60 marks, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ మీద 40 marks, టోటల్గా 100 marksకి వ్యాలిడ్ చేస్తారు. లోయర్ డివిజనల్ క్లర్క్ ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఎక్కువ మంది అప్లై చేసుకుంటారు కదా. జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ మీద మనకి 25, టోటల్గా 100 marksకి అయితే వ్యాలిడ్ చేస్తారు. నెక్స్ట్ డ్రైవర్కి వచ్చేటికి యాజ్ పర్ ది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మెట్రిక్ లెవెల్ ఎగ్జామినేషన్ ఒక సిలబస్ ఉంటుంది. 75 marksకి వ్యాలిడ్ చేస్తారు. తర్వాత జనరల్ అవేర్నెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే మనకైతే ఉంటుంది 25 marks, టోటల్గా 100 marksకి అయితే వ్యాలిడ్ అయితే చేస్తారనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. చెక్ చేసుకోండి. తర్వాత మనకైతే స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. గ్రూప్ సి పోస్ట్కి ఎల్డీసీకి వచ్చేటికి ఎస్పెషల్లీ మనకి స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఆ యొక్క స్కిల్ టెస్ట్ డీటెయిల్స్ మీకు ఇక్కడ చూడొచ్చు, చెక్ చేసుకోండి. ఓకే, ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చేటికి మనకైతే గ్రూప్ ఏ పోస్టులకు వచ్చేటప్పటికి సో అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి వచ్చేటికి మనకైతే 1000 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీకి ఏమో ఏమీ ఫీజు అయితే లేదు. అదే గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులకు వచ్చేటికి అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి వచ్చేటికి 500 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఫీమేల్కి వచ్చేటికి ఫీజు అయితే ఏమీ లేదు. చెక్ చేసుకోండి. అంతా కూడా ఆన్లైన్లోనే పే చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్లోనే యూపీఐ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అన్ని కూడా మనకి మోడ్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇంకా సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇస్తారంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ టెస్ట్ సెంటర్స్ వచ్చేటికి ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, గౌహతి ఉన్నాయి. మొత్తం టోటల్గా 5 పోస్టులు ఉన్నాయి. బట్ ఆల్ ఇండియన్ సిటిజన్స్ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రతి స్టేట్ వాళ్ళు కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి దగ్గరగా ఉన్నది చెన్నై కాబట్టి చెన్నైకి వెళ్ళి మీరైతే అటెంప్ట్ చేయొచ్చు అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇంకా హౌ టు అప్లై విషయానికి వస్తే అంతా కూడా అఫీషియల్ వెబ్సైట్, ఆయుష్ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, మీరైతే అప్లై చేసుకుంటారు. ఫస్ట్ మనకి స్టెప్ 1లో బేసిక్ డీటెయిల్స్, నేమ్, ఫాదర్ నేమ్ ఇవన్నీ కూడా ఫిల్ చేసి ఒక రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. తర్వాత ఏ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలో ఆ యొక్క అప్లికేషన్కి మనకి ఇన్ఫర్మేషన్ కేటగిరీ బేస్ చేసుకుని మీరైతే అప్లై చేస్తారు. తర్వాత ఫీజ్ పేమెంట్ అయితే ఉంటుంది. టోటల్గా 3 steps మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఇచ్చారు. 13 pages ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ అఫీషియల్ వెబ్సైట్లో మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కూడా మనకైతే ఈ యొక్క పేజ్లో మనకైతే ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. ఓకే, సో చాలా మంచి అప్డేట్ గా ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.